ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా ప్రభువా, మహోన్నతుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీరు మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ ప్రార్థన సమయమును బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, మీ పరిశుద్ధాత్మ శక్తిని, మీ ప్రభావమును, మీ వెలుగును మాకు అనుగ్రహించుతున్న దేవుడవు. అందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభా, మీ సన్నిధిలో చేర్చున్న మా పైన మీ దయా సంకల్పమును నెరవేర్చండి. మీ చిత్తములో మమ్మలను నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించి ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గుర్తెరిగి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ మీ నామమును కీర్తించి మహిమపరచుటకును సహాయము చేయమని వేడుకొంచున్నాం. ప్రభా, పాటలు పాడుచుండగా పాటల ద్వారా మీరు మహిమను పొందండి. మా ఆత్మలను మీరు సిద్ధపరచండి. అలాగే తండ్రి, మాకు తగిన స్తుతి ఆరాధనను అనుగ్రహించండి. మీ వాక్యమును మాకు అనుగ్రహించండి. మా ప్రాణములు తెప్పరిల్లులాగున చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీ సన్నిధిలో ఉన్న సర్వ సంపదల చేత మమ్మలను స్థిరపరచండి, బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రభా, ఘనత ప్రభావములు మీ సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు మీ సన్నిధిలో ఉన్నవి. వాటిని మాకు అగపరచండి. వాటిని మేము పొందుకున్నటకును సహాయము చేయండి. ఈ ఆవరణమంతటనే మీరు స్వాధీనపరచుకోనండి. చిన్నపిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని స్తుతించుకొని బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు చేయమని వేడుకొంచున్నాము. రాజా, రక్షకుడా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి మీ దయగలిగిన హస్తమును ప్రతి ఒక్కరితో ఉంచి నాయన, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయములను మాకు మీరు దయచేయండి. మీ ఆత్మను నాయన తండ్రి అభ్యంతరపరచు వేరొక ఆత్మ ఏది లేకుండా చేసి పరిశుద్ధాత్మ నింపుదల సహాయం మాకు అనుగ్రహించి మీరు అధ్యక్షత వహించి నడిపించి ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పాటలు పాడుకుందామండి. Thank you.
దేవుని జీవాత్మనా మీదికి రాము. వీరాచు వాంచు మాలాచు నింపు దేవుని జీవాత్మనా మీదికి రాము. క్షుద్రమైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభాని యేసు, మిమ్మల్ని స్తుతించుకుంటున్నాము. మీరు మా దేవుడు, మా రక్షకుడు, మీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. కృపా సత్య సంపూర్ణుడా మీకు వందనాలు. పరిశుద్ధాత్మ తండ్రి మిమ్మల్ని స్తుతిస్తున్నాము నాయన. మమ్మలను మీ వాక్యము ద్వారా హెచ్చరించుచున్నందులకై వందనాలు. మీ కృపలో బలపరచుచున్నందులకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు పాటలు పాడి మిమ్మల్ని స్తుతించట కృప చూపారు. మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాము. మీ వాక్యము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పిల్లరా, దేవుని వాక్యముల నుండి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆ పై వచనం కూడా చదివితే, మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. ప్రభునంతులరా, యేసుక్రీస్తు యొక్క సహవాసము ఎలాంటిదో, అలాగే దేవునితో మనం జీవించే జీవితము ఎలా ఉండబోతుందో పౌలు గారు మనలను, అనగా ఈ సంఘాన్ని, కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. సంఘము అనగానే యేసుక్రీస్తు యొక్క శరీరము అని అర్థము. అనగా సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు ప్రభువారు. మనం దేవుని మందిరంలో ఏది చేసినా క్రీస్తు ప్రభు ఏం చెప్పాడో అదే చేయాలి. మన సొంతగా ఏది చేయకూడదు. మన సొంతగా మనం చేసామనంటే పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఉండలేడు. ఇంకా ఆయన బయటికి వెళ్ళిపోతాడు. అందుకనే సంఘంలో మన ఇష్టానుసారమైన కార్యక్రమాలు ఏమీ చేయకూడదు. ఒకవేళ మనుషులు వాళ్ళ సంతోషం కోసం, వాళ్ళ సరదాల కోసం రకరకాల కార్యక్రమాలు పెట్టుకున్నా అవి దేవునికి చెందినవి కాదు. దేవుడు అక్కడ ఉండలేడు.
దేవుని దుఃఖపరిచే పనులు సంఘంలో జరిగితే ఆ ప్రజల్ని దేవుడు వదిలేసి ఆయన బయటకు వెళ్ళిపోతాడు. ఇంకా వాళ్ళు ఏమన్నా చేసుకొని ఆ తర్వాత వాళ్ళు చేసుకునే పనులకు దేవుడు తీర్పు చేస్తాడు. అందుకనే సంఘము ఎప్పుడు కూడా ఒక అణుకువ దేవుని యొక్క సహవాసాన్ని కలిగి ఉండాలి. అది ఎలాంటిదంటే, చిన్నపిల్లలు ఏ పని చేస్తున్నా వాళ్ళ తల్లిదండ్రులు చూస్తున్నారేమో అని గమనించుకుంటూ ఉంటారు. వాళ్ళు ఇంటిలో నుండి బయటకు వెళ్ళినా ఏదన్నా పని చేయబోతే మా అమ్మ ఏమని అంటదేమో, మా నాన్న ఏమన్నా అంటాడేమో అన్నట్లుగా వాళ్ళు గమనించుకుంటూ పనులు చేస్తారు. కారణము, మనం ఏదైనా అనవసరంగా చేస్తే అమ్మ నాన్న కొడతారు, తిడతారు అనే భయము పిల్లల్లో ఉంటుంది. నేను కూడా చిన్నతనం నుండి, అంటే చాలా ఎలిమెంటరీ స్కూల్ వయసు దగ్గర నుండి, చిన్న పిల్లవాడి దగ్గర నుండి నాకు ఒక భయం ఉండేది. ఏంటి ఆ భయం అంటే, మా నాన్న సేవ చేస్తున్నాడు, ఈ ఊర్లో అందరికీ వాక్యం చెబుతున్నాడు, నేనేమన్నా చిన్న పొరపాటు చేస్తే, అంటే అనవసరంగా బూతులు తిట్టినా, ఎవరినన్నా కొట్టినా, ఎవరినన్నా తిట్టినా, ఏ చిన్న పొరపాటు చేసినా ఈ ప్రజలు ఇదిగో ఆ నాయనగారు అబ్బాయి ఇలా చేశాడు అని అనుకుంటారు, అది మా నాన్నకు చెడ్డ పేరు వస్తుంది. తర్వాత వీళ్ళల్లో కొంతమంది మీ అబ్బాయి ఎలా చేశాడు అని చెబుతారు, ఇంటికి వెళ్ళిన తర్వాత మా నాన్న నన్ను కొడతాడు. ఈ బాధంతా ఎందుకు? అసలు ఎవరినేమనకుండా ఉంటే, ఎవరిని ఏమీ కదిలించకుండా తిట్టకుండా ఉంటే నన్ను గురించి ఎవరూ చెడ్డ పేరు చెప్పుకోరు, అలాగే మా నాన్నకే చెడ్డ పేరు రాదు అని అనుకుని ఆ భయముతో నేను ఏ చిన్న పొరపాటు కూడా చేసేవాడిని కాదు. సహజంగా పిల్లల్లాగా పొరపాట్లు చేయగలిగిన అవకాశాలు ఉన్నా నాకు ఆ చిన్న వయసులో దేవుడి కంటే కూడా నాన్నకు, తండ్రికి చెడ్డ పేరు రాకూడదు అన్నట్లుగా ఉండేవాడిని. ఆ భయము నన్ను పాపములో పడకుండా కాపాడింది. చూసారా? కావున ప్రియులారా, మనము సంఘములో ఉన్నప్పుడు మన శిరస్సైన క్రీస్తు మనకు ఉన్నాడు, మన దేవుడు మనతో ఉన్నాడు అనే ఆ భయముతో మనము జీవించాలి. అలాంటి స్నేహాన్ని, అలాంటి సహవాసాన్ని మనం చేయాలి. అందుకనే ఈ కొరింథీ సంఘస్థులు, ఈ విశ్వాసుల్ని పౌలు గారు ఏమనంటున్నాడంటే, అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును అని అంటున్నాడు. 8వ వచనంలో చూడండి, మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. యేసుక్రీస్తు దినము అంటే రెండవ రాకడ వరకు. ఇక ఈ భూమి మీద ఆఖరి రోజు ఏది అని అంటే, ఏ రోజు అంటే అది రెండవ రాకడ వచ్చిన రోజు. ఆ రెండవ రాకడ వచ్చే రోజు వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. అంటే అప్పటి వరకు ఆయన మనల్ని కాపాడుతూ ఉంటాడు. కొన్నిసార్లు రకరకాల ఆలోచనలు వస్తాయి, ఏమవుతామో, ఏమిటో, ఏం జరుగుతుందో.
ఏ రోజు ఏమి సంభవిస్తుందో కొన్ని భయభ్రాంతులు ఉంటాయి మనుషుల్లో. కానీ ఎలాంటి ఆపదలు వచ్చి మన మీద పడ్డా సరే ఆయన నేను నిన్ను కాపాడుతాను అని వాగ్దానం చేస్తున్నాడు. అది ఎప్పుడంటే ఆయన సహవాసములో మనం జీవించాలి. యేసుక్రీస్తు యొక్క సహవాసములో మనము జీవించాలి. అనగా ఆయనకి ఇష్టమొచ్చిన పనులు, ఆయన చిత్తానుసారమైన పనులు చేస్తూ మనం ముందుకు వెళ్ళాలి. అందుకనే 9వ వచనంలో ఏమని చదువుతున్నాం? మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఎవరి సహవాసంలో ఉండాలండి? మనకి యేసుక్రీస్తు యొక్క సహవాసములో ఉండాలి. మనకు తెలుగులో ఒక సామెత ఉంది. ఏంటంటే అది, నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నీవెలాంటి వాడనో చెబుతాను అని అంటారు. అంటే మన స్నేహం అంటే మనం ఎవరితో స్నేహం చేస్తున్నామో ఆ వ్యక్తి ఎలాంటోడో, ఆ వ్యక్తిని మనం ఇష్టపడి స్నేహం చేస్తున్నామంటే మన బుద్ధి కూడా అలాంటిదే. ఎవరన్నా ఒక త్రాగుబోతు కానీ, ఒక జోదగాడు కానీ, లేక ఒక వ్యభిచారి కానీ, ఒక దొంగ కానీ ఒక సేవకుడితో స్నేహం చేయటం చూసారా ఎప్పుడన్నా మీరు? ఏమండి, ఒక సేవకుడితో అంటే త్రాగి, అయ్యగారు నీతో నేను కోటాలకు వస్తాను, నీ బ్యాగ్ మోసుకుంటా తిరుగుతాను, నువ్వు వాక్యం చెబితే నేను కూడా దగ్గరలో కూర్చొని వాక్యం చదువుతాను, పాటలు పాడతాను అని ఏ త్రాగుబోతున్నా ఒక సేవకుడు ఏమంటే తిరుగుతాడండి అసలు? చూసారా ఎక్కడన్నా? చూసారా? చూడలేదు కదా. ఒకవేళ పొరపాటును చూసుంటే ఆ సేవకుడు కూడా అలాంటి వాడని అర్థం. అవి రెండు ఒకటైతేనే ఇద్దరు కలిసి ఉండగలరు. దాదాపుగా ఎక్కడ మనం చూడం. ఎందుకంటే మన స్నేహితులు ఎలాంటి వారో మనం అలాంటి వాళ్ళం అవుతాము. నీతోనే